మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్లు డిటోనేటర్లు పేలి 4 మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. ఇవాళ మధ్యాహ్నం కుమ్మరవాండ్లపల్లిలో ఒక ఇంట్లో మంటలు, పొగలు వెలువడ్డాయి. వెంటనే ఆ ఇంటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారు. అయితే మంటలు ఆర్పదామని చుట్టుపక్కల వాళ్లు నీళ్లు తీసుకుని వెళ్లగా ఇంట్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించారు. రిగ్గు వాహనం నిర్వహించే వెంకన్న ఇంట్లో నిల్వ చేసిన డిటోనేటర్లు పేలడం వల్లే పెను నష్టం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంకన్న కుటుంబం పరారైంది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన కుమ్మరవాండ్లపల్లికి చెందిన మెహబూబున్నీసా, పి విశ్వనాథ్ రెడ్డి, మధుసూదన్, కదిరికి చెందిన అస్లాం బాషా మృతి చెందారు. పేలుడు ఘటనపై ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వెంకన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి. దాదాపు ఒక 10 సంవత్సరంగా ఇక్కడ వచ్చి నివేశిస్తున్నట్టు తెలుస్తుంది. అరౌండ్ 12 o'clockకి మంట వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారిస్తున్నట్టు. సో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. మంట వచ్చి దాన్ని ఆపడానికి కోసం పక్కన ఉన్న వాళ్ళందరూ రావడం జరిగింది. అప్పుడు 2 సార్లు పేలినట్టు. దానిలో 4 చనిపోయారు. రిమైనింగ్ ఒక 24 మంది గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంట్లో స్టోర్ చేశారో వాళ్ళని కూడా మనం పికప్ చేస్తున్నాము. సో వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయిన తర్వాత మనం FSL టీమ్ రిపోర్ట్ తర్వాత బ్లాస్ట్ కి రీజన్ ఏంటనేది మనం క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం.